అయ్య బాబోయ్, మిమ్మల్ని కాదండి. ఇక్కడ చుట్టుపక్కల మంచి సీనరీస్ ఉంటాయి కదా. ఇక్కడేముంటాయండి? అయినా ఇవన్నీ ఎందుకు మనకి? వెంకటపతి రాజు గారు, మీరు రావద్దు. ఇప్పటికే గొడవలు జరుగుతున్నాయి. మాట్లాడడం మానేసినా మంచిదే. అలా ఎలా అంటారండి? సంబంధం అయితే వద్దనుకున్నారు గాని ఫ్రెండ్షిప్ అయితే వద్దనలేదు కదా. అయినా మీరు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, ఇలా మాట్లాడొద్దనేసి పక్కన పెట్టేయకండి. ఎందుకంటే ఎవరూ లేని అనాథని. మీరు కూడా మాట్లాడకపోతే మళ్ళీ ఒంటరిని అయిపోతాను. మీరు ఫ్రెండ్షిప్ చేయండి, కానీ ఆ షిప్ మునిగిపోయేలా మాత్రం చేయకండి. అయ్యయ్యో, మిమ్మల్ని బండెక్కించుకొని మీ గమ్యాన్ని చేర్చాలనుకునేవాణ్ణి. అలాంటి పని ఎందుకు చేస్తాను? అనుమానాలన్నీ పక్కన పెట్టి బండెక్కండి. ఇక నుండి నేను మీ బండి ఎక్కనండి. ఎవరైనా చూస్తే అబాండాలు వేస్తారు. పెళ్లి పీటల మీద కూర్చోవాల్సింది. మీ అన్నయ్య గారు మనసు మార్చుకున్నందుకు మీరు బండి మీద కూడా కూర్చోనంటున్నారా? ఎక్కండి. హలో డాక్టర్ గారు, ఆల్రెడీ మా అన్నయ్య మమ్మల్ని స్కూల్ దగ్గర దిగబెట్టారు. మీరు ఇంటి దగ్గర దింపితే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఆటోలో రావాలా? అరే భలే జోకేసిందే. మీరు వెళ్ళిపోండి. ఎవరైనా చూస్తే అవారా అనుకుంటారు. పదవి వెళ్దాం. తక్కువ కిక్కు బానే వేసుకున్నానే, నన్ను ఆవారంటారేంటి వీళ్ళు? ఏంటి, తను నన్ను పనిష్ చేస్తుంటే మీరంతా కళ్ళప్పగించి చూడాలనుకుంటున్నారా? అయ్యో అలానే కాదు సార్. శివ మేడం గురించి మీకు తెలుసు కదా. తప్పు చెయ్యరు. తప్పు చేసిన వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టరు. పనిష్మెంట్ అని కాదు, స్టేషన్ ని శుభ్రంగా ఉంచుకోవడం మన ధర్మం. ఏం చేయాలి? వెంకటస్వామి గారు, మేడం ఫైల్ సంగతి ఏంటి? మొన్నే సారు దుమ్ము దులిపారు మేడం. దేవుడికి దీపారాధన చేశారా? ఆల్రెడీ చేశారు మేడం. ఇదేమైనా పోలీస్ స్టేషనా లేకపోతే గుడి అనుకున్నావా ఇవన్నీ చేయడానికి? పాఠాలు నేర్చుకునే పిల్లలకి బడి గుడైనప్పుడు ఉద్యోగం చేస్తున్న మనకి ఇది దేవాలయమే. భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఇక్కడ కొన్నాళ్ళు జీవిస్తారు. లేదంటే ఇంటికే. అయితే ఏం చేయాలి ఇప్పుడు? స్టేషన్ ని చాలా నీట్ గా ఊడవాలి. నేనేమైనా పనుండి అనుకున్నావా? చెప్పిన పని చేయకపోతే ఉద్యోగం ఓడుతుంది. నీకు పోలీస్ జాబ్ ముఖ్యమో పరువు ముఖ్యమో తేల్చుకో. యాజ్ యూ విష్. వెంకటస్వామి సార్, చీపురు తీసుకురా. ఎవరో నీకు సాయం చేయరు. నీకు నువ్వే చీపురు తీసుకుని స్టేషన్ మొత్తం ఊడవాలి. మీ ఇంట్లో నాగవల్లి ఎంత బాగా క్లీన్ చేస్తుందో దానికంటే రెట్టింపు మెరుపుతో కనిపించాలి. ఎక్కడ కాస్త దుమ్ము కనబడినా నీ డ్యూటీ దేవుడికే ఎరుక. త్వరగా వెళ్ళండి సార్. ఏంటయ్యా, నువ్వు కూడా నాకు పని చెప్తున్నావా? అయ్యో అలాగా సార్. సాయం ఎలాగూ చేయలేం కదా, కనీసం మాట సాయం అయినా చేద్దామని. స్టేషన్కి వచ్చి ఒక ఆఫీసర్కి వార్నింగ్ ఇస్తున్నావు. ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే నేను ప్రెసిడెంట్ అని కూడా చూడరు, చిప్పకూడు తింటావు.
హలో బ్రదర్, నీ రిపోర్టింగ్ ఆఫీసర్ శివపార్వతి ఇక్కడ. అక్కడ నా భర్త సర్పంచ్ గంగాధరం. ఆయన్నేమైనా అంటే నన్నన్నట్టే, నన్నేమైనా అంటే నీ డ్యూటీ, నీ ఫేట్ అన్నీ మారిపోతాయి. మీ ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి గొడవ చేస్తే అది క్రైమ్ అవుతుంది కదా. ఇక్కడున్న అందరూ చూస్తున్నారు. కానీ పొలం అమ్ముకోవడానికి వచ్చిన వాళ్లతో నువ్వు మామూలు వసూలు చేయడం ఇతను మాత్రమే చూడలేదు. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ ఏ ఒక్కరూ నీకు భయపడి నోరు తెరవకపోయినా నీ రిపోర్టింగ్ ఆఫీసర్ శివపార్వతి నోటి నుంచి వచ్చిన మాటలే ఎస్పీ గారు నమ్ముతారు. దానికి తోడుగా శ్రీను సాక్ష్యం చెప్పేసి నాగవల్లి ఫోన్ని కూడా నేలకేసి తొక్కేసినట్టుగా రుజువులు చూపించేస్తే ఇక నుండి నువ్వు రోజూ ఇక్కడికి రాకుండా చేస్తారు. బ్రదర్, రిమార్కు లేకపోయినా నీ బిహేవియర్ బాలేదని చెప్పేస్తే నీ ఉద్యోగం ఊడుతుంది. అలాంటిది ఏ ధైర్యంతో ఇవన్నీ చేస్తున్నావు? ఇక నా వల్ల కాదు బ్రదర్. ఈ కేసు వివరాలు తెలుసుకొని ఎస్పీ సార్కి చెప్పేసి నీకు ఎలాంటి శిక్ష పడుతుందో పడేలా చెయ్యాల్సిందే. సీను, ఎవరి పొలం అమ్మాలని వెళ్ళావు? డాక్టర్ బాబు, వెంకటపతిరాజు గారు పొలం అమ్ముతున్నారు మేడం. సీను, నీతో పనుంది, రా. బావా, బావా, డీటెయిల్స్ చెప్పనివ్వు. నన్ను పంచాయతీకి ఈడ్చకుండా, కనీసం ఇక్కడ కేసు ఫైల్ చేయకుండా వెంకటపతి రాజు గారి పొలం అనగానే సీనుగాడిని అలా తీసుకెళ్ళాడేంటి? అంటే మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది. అసలు వెంకటపతి రాజు గారి పొలం ఎక్కడుంది? ఆయన పొలం ఎందుకు అమ్మాలనుకుంటాడు?